నేను దేవునికి భక్తుణ్ణి కాకపోయినా పర్వాలేదు, ఆయన భక్తుల పాదాల కింద ధూళిగా మారితే చాలు అని ఒక మహాజ్ఞాని ఎందుకు కోరుకున్నారో తెలుసా? చీకటి చెరసాలలో విలపిస్తున్న విప్రనారాయణుడికి శ్రీరంగనాథుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. బిడ్డా, నిన్ను మాయ నుండి విడిపించి నీలోని అహంకారాన్ని కడిగివేయడానికే నేను ఈ నాటకమాడాను అని పలికాడు. సాక్షాత్తు ఆ స్వామియే రాజుకు కూడా నిజం తెలిసేలా చేయడంతో విప్రనారాయణుడు గౌరవప్రదంగా విడుదలయ్యాడు. కానీ బయటకు వచ్చిన ఆయన మునుపటి విప్రనారాయణుడు కాదు, పూర్తిగా మారిపోయిన ఒక జ్ఞాని. తన తప్పు తెలుసుకున్న ఆయన పశ్చాత్తాపంతో శ్రీరంగనాథుని పాదాల చెంత పడిపోయారు. అప్పటి నుండి తన పాత పేరును వదిలేసి తొండరడిప్పొడి ఆల్వార్ అని పిలిపించుకున్నారు. తొండర్ అంటే భక్తులు, అడిప్పొడి అంటే పాదధూళి, అంటే భక్తుల పాదధూళి అని అర్థం. ఒకప్పుడు రాజును కూడా లెక్క చేయని ఆయన ఇప్పుడు భక్తులందరి పాదాలకు నమస్కరించే స్థాయికి చేరుకున్నారు. ఈయన మనకు అందించిన తిరుమాలై, తిరుపల్లి ఎలుచ్చి అనే గ్రంథాలు నేటికి ప్రతి వైష్ణవాలయంలో ప్రతిధ్వనిస్తుంటాయి. శ్రీరంగనాథుని నామం తెలిసిన వారికి యమధర్మరాజుతో పనిలేదు అని ఆయన చాటి చెప్పారు. తన తోటలోని పూలమాల కంటే తన హృదయంలోని భక్తిమాలనే స్వామికి మిన్నగా సమర్పించి తరించారు. మాయను గెలిచిన మహనీయుడిగా మారిన ఈ ఆల్వార్ చరిత్ర మీకు నచ్చితే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం హంసవాహిని ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.